Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. శ్రీ భువనేశ్వరి మాత మఠం పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి గారు వారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆధ్యాత్మిక విషయాలతో పాటు సంస్థ చేస్తున్న కార్యక్రమాలు, అట్లాగే కమలానంద భారతి అంటే మనకు బాగా గుర్తొచ్చేది దేవాలయాల పరిరక్షణ ఉద్యమం గురించే బాగా గుర్తొస్తుంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి? ప్రభుత్వాలు మారిపోయాయి, దేవాలయాల పరిరక్షణ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? సరే, వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. మీరు చెప్పాలి, నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్లు దేవాలయ పరిరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా అనేక కార్యక్రమాలు మీరు చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ఆ ఉద్యమానికి ఏమైనా పరిపుష్టత చేకూరిందా? దేవాలయాల పట్ల ఒకప్పుడు పూర్తిగా అవగాహన ఉండేది కాదు. గ్రామాల్లో వెళితే దేవాలయాల్లో మేకలు కట్టేసుకునేవాళ్ళు, బర్రెలు కట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ స్థితి నుంచి దేవాలయాలు శుభ్రం చేసుకోవడం, రంగులు వేసుకోవడం, దేవాలయానికి ఒక అర్చకుడిని ఏర్పాటు చేసుకోవడం, దేవాలయాన్ని నిర్వహించుకోవడం, ఈ చైతన్యం అయితే వచ్చింది. అదేవిధంగా దేవాలయాల ఆస్తులు కాపాడుకోవాలనేటువంటి ఒక జాగృతి కూడా సమాజంలో వచ్చింది. ఒకటి. రెండోది ఏంటంటే, నేను 2007లో బాసర నుంచి ప్రారంభించి పాదయాత్ర చేస్తూ వచ్చినప్పుడు నాటికి దేవాలయాల గురించి మాట్లాడుతున్నది అప్పటికి సమాజంలో నేను ఒక్కడనే. 100%. కానీ ఈరోజు చాలా మంది తయారైనారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా వాటి మేనిఫెస్టోల్లో గత మూడు ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ దేవాలయాల గురించి మేము ఇవి చేస్తాం అని చెప్పి ప్రకటించటాన్ని కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా 2007లో మనం చేసిన పాదయాత్ర, ఆ పాదయాత్ర బాసర నుంచి మనం ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, నల్గొండ, అక్కడి నుంచి తిరిగి మరలా మెదక్, రంగారెడ్డి జిల్లాల పాదయాత్ర పూర్తి చేసుకుని భాగ్యనగరంలో ప్రవేశించినప్పుడే అసెంబ్లీలో 2007లో దేవాదాయ చట్టాన్ని సవరించేటువంటి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఏర్పడింది. సెక్షన్ 65 ప్రకారము ఈ అర్చక సంక్షేమ నిధి ఏర్పడింది. అనువంశ అర్చకత్వం వచ్చింది. ధూపదీప నైవేద్య పథకం వచ్చింది. ఇవన్నీ కూడా మన ఉద్యమంతో పాటుగా ఇటు తెలంగాణ అర్చక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య అందరితో కలిసి మనం ఉద్యమం చేసిన కారణంగా ఇవి మనం సాధించుకోగలిగాం. అయితే హిందూ సమాజం అనే కాదు, ఏ సమాజమైనా తరం మారిపోతుంటుంది. ఇప్పుడు 15 సంవత్సరాలైంది. ఆ రోజున ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఈరోజు లేరు. అందుకని ఇప్పుడు మరలా భద్రాచలం భూములు కాపాడుకోవాలంటే గొడవ అవుతుంది. దేవాదాయ శాఖ వాళ్ళు పోతే వాళ్ళని కొట్టినటువంటి, అంటే భౌతికంగా దాడి చేశారు. ఆ భూములేమో ఆంధ్రాలో గడిపోయినాయి, దేవాలయం ఏమో తెలంగాణలో ఉండిపోయింది. ఇవి రెండు ప్రభుత్వాలు సమన్వయంతో ఉంటే తప్ప అది జరిగే పని కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2 సార్లు 3 సార్లు డైరెక్షన్ ఇచ్చింది భూములు కాపాడమని. కానీ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మన భూములు కాపాడాలనే కానీ హిందుత్వం పట్ల కానీ అంత శ్రద్ధ లేని ప్రభుత్వం ఉన్న కారణంగా ఆ విధంగా ప్రభుత్వము ఆక్రమణదారులకి మద్దతు ఇచ్చిన కారణంగా ఆ దాడి జరిగింది. కాబట్టి అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని దేవాలయాలు, తెలంగాణలో 2 రకాలుగా ఉంది కదా. ఒక పక్కేమో యాదగిరిగుట్ట దేవాలయం ప్రభుత్వమే కట్టించింది. రెండోది అదే హైదరాబాద్లో అనేక దేవాలయాల భూములు 100 ఎకరాలు ఆక్రమించుకుంటే అడిగే దిక్కులేదు. కాబట్టి హిందుత్వము అనేది ఇది ఒక బాధ్యతతో సంబంధించింది, భావోద్వేగానికి సంబంధించింది. ఒకటి. ఇప్పుడు ఏంటంటే, మనం అన్నింటికి స్వతంత్రులుగా ఉన్నాం అనుకోండి, దేవాలయాలు బాగున్నాయి అనుకోండి, నా ఆధ్యాత్మిక సాధన నేను చేసుకుంటా, మన భక్తులందరూ అదే చేసుకుంటారు. ఇప్పుడు హిందువులు ఏం చేయాల్సి వస్తుందంటే, వాడి ధర్మాన్ని వాడు కాపాడుకోవాలి, దేవాలయాన్ని కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి. కాబట్టి అన్నిటి నుంచి మనం బయటపడలేదు. మనం 47-48కి ముందు దేశంలో ఏ వాతావరణం ఉందో, స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ హిందూ సమాజానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు రాలేదు. కాబట్టి మనం అందరితోటి మనము ఎదుర్కోవాల్సి వస్తుంది, దాడులకు గురి కావాల్సి వస్తుంది. మత మార్పులు జరుగుతున్నాయి. మత మార్పులు జరుగుతూ ఉంటే ఆ గ్రామాల్లో ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేనప్పుడు ఆ గ్రామంలో అన్నదమ్ముల్లాగా అందరూ కలిసి ఉంటున్నారు. 10 మంది క్రైస్తవులుగా మతం మారిన తర్వాత సొంత బంధువులు, పాలేవాళ్ళు కూడా శత్రువుల్లాగా మిగతా సమాజాన్ని చూస్తూ ఉన్నారు. తెలంగాణలో గతంలో ఈ పరిస్థితి లేదు. కానీ ఈరోజు కొత్తగా తెలంగాణలో కూడా ఈ మత మార్పిడి వల్ల గ్రామాల్లో వైషమ్యాలు పెరుగుతున్నాయి, వైమనస్యాలు పెరుగుతున్నాయి, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, ద్వేషాన్ని నూరిపోస్తున్నారు.
ఇవన్నీ ఎదురు చూస్తున్నాం. కాబట్టి వీటన్నింటికీ పరిష్కారం ఏంటంటే దేవాలయం ద్వారానే మనం సమాజాన్ని జాగృతం చేసుకుంటూ, చైతన్యవంతం చేసుకుంటూ, నిర్మాణం చేసుకుంటూ రావాలి. మనం ఆ పనే చేస్తూ ఉన్నాం. నేను ముందు చెప్పినట్టుగా తరం మారినప్పుడు తిరిగి మరలా మొదటి నుంచి, అంటే ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జీవితాంతం బడి తెరవగానే వాళ్ళు చెప్పాల్సిందే. కాబట్టి ఇట్లా ఉద్యమంలో లేకపోతే ఒక కార్యక్రమం సమాజ కార్యం చేస్తున్నామంటే మనం ప్రతి సంవత్సరం మరలా అదే చెప్పుకుంటూ రావాల్సిందే. దేవాలయానికి పోయినా, శుభకార్యం చేసినా, యజ్ఞం యాగం చేసినా సంకల్పం మారదు. జంబూద్వీపే భరతవర్షి. అట్లా మనం కూడా ఏంటంటే దేవాలయాల గురించి నిరంతరం చెప్పుకుంటూ. అయితే స్వామి మీరే సమాధానం చెప్పారు. బాసరలో ప్రారంభమైన ఉద్యమం తర్వాత చైతన్యవంతమైంది, ఇప్పటికి కూడా ఆలయాల్లో. అయితే భక్తి పెరుగుతుంది, కానీ మీరు చెప్పినట్లుగా పరిరక్షణ జరగటం లేదు. బహుశా తరం మారినందువల్ల అనేది మీరు చెప్పాలి ఒకటి. రెండవది సమస్య ఏమవుతున్నదంటే యాదగిరిగుట్ట క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్లు మిగతా క్షేత్రాలను అభివృద్ధి చేయకపోవడానికి ప్రభుత్వం కారణమా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయా మీ అభిప్రాయం ప్రకారం? ప్రతిదానికి ప్రభుత్వం మీద పెట్టొద్దు. హిందూ సమాజందే బాధ్యత. ఎందుకు అంటే మీరు గమనించండి, ఒక మామూలు గల్లీలో ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 రోజులు గణేశోత్సవాలు చేస్తున్నారు. అదే గల్లీలో రామాలయంలో అర్చకుడికి 5,000 జీతం ఇవ్వరు. ఈ 10 లక్షల్లో నుంచి 1 లక్ష రూపాయలు తీసి పక్కన పెడితే నెలకి 15,000 రూపాయలు జీతం ఇచ్చే అర్చకుడికి ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. కాబట్టి మన బాధ్యత ఏమిటి? సమాజాన్ని చైతన్యపరచకుండా, సమాజాన్ని భాగస్వామ్యం చేయకుండా, ఇది కూడా ప్రభుత్వం బడిలాగా, ప్రభుత్వ గ్రంథాలయంలాగా, ప్రభుత్వ పశువుల ఆసుపత్రులాగా ప్రభుత్వ దేవాలయం చేసేస్తే దాని మీద ఎవరికి బాధ్యత ఉండదు. దేవాలయం మనది, ప్రభుత్వం దానికి సహకరించనివ్వండి. ప్రభుత్వం ఏమేమి, ఇప్పుడు మనం ఏమంటామంటే, ఇప్పుడు ఇక్కడే పద్మాక్షి దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయం గుట్టెక్కాలా? ఇప్పుడు ఆ లైట్లు ఎవరు వేశారు? ప్రభుత్వమే కదా. చాలా దగ్గర రాజకీయ పార్టీ పేరు కూడా నేను చెప్పను. వాస్తవంగా రాజకీయ పార్టీల నాయకులు 2 రకాలుగా వ్యవహరిస్తున్నారు దేవాలయాల పట్ల. ఒకటి, దేవాలయం పట్ల చాలా నిజాయితీగా ఉంటారు. దేవాలయాల భూముల పట్ల కూడా ఆక్రమించుకునే వాళ్ళకి సమర్థన తెలియజేయడంలో అంతే నిజాయితీగా ఉంటారు. దేవాలయానికి రూట్ వేపిస్తారు, బోర్ వేపిస్తారు, నల్లాలు పెట్టిపిస్తారు, లైట్లు వేపిస్తారు, అలంకరణ చేపిస్తారు, ఇంకా నలుగురిని పోగు చేసి ఇంకేమన్నా డొనేషన్లు ఇవ్వండి ఇస్తారు, ఇవన్నీ చేపిస్తారు. ఇవన్నీ చేయించడానికి వాళ్ళు ముందుంటారు. ఎక్కడైనా దేవాలయ భూమి ఆక్రమించుంటే దాని జోలికి పోరు. ఇది ఒకటి. ఇంకొకటి, ఈ రోజున నేను ఇంకొక విషయం కూడా మీరు అడిగిన దానికి అదనం కూడా చెప్తున్నాను. ఇప్పుడే నేను వచ్చేటప్పుడు మధ్యాహ్నమే ఈ మన ఫేస్బుక్ లో ఒకటి వచ్చింది. ఆమె షర్మిల అనే ఆమె ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చినది. అంటే మామూలుగా బంగాళాఖాతంలో బయలుదేరిన తుఫాను అటు తమిళనాడు మీదుగా, ఆంధ్ర మీదుగా, ఒరిస్సా మీదుగా పోతుందని చెప్తుంటారు అనమాట. అంటే ఈమె తెలంగాణ మీదుగా ఆంధ్రాకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆమె కొడుకు పెళ్ళేదో చేసింది, అదేదో హిందూ సాంప్రదాయం ప్రకారం చేసినట్టుగా ఉందని సోషల్ మీడియాలో వచ్చింది. చాలా స్పష్టంగా దానికి వివరణ ఇచ్చింది. మేము హిందూ సాంప్రదాయం ప్రకారం చేయలేదు. ఒకవేళ పసుపు ఉంటే అది హిందువు అవుతుంది, అది యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్, లేకపోతే అది మనం ప్రతిరోజు కూరల్లో వాడుకుంటాము, దానికి మతమే ఉంది, దానికి హిందుత్వంతో సంబంధమే ఉంది అని చెప్పారు. మేము క్రైస్తవులము, మా పద్ధతి ప్రకారమే పెళ్లి చేసుకున్నాము, తాళిబొట్టనే కాదు, అక్కడ మన క్రైస్తవ పాస్టరే బైబుల్ చదివి పెళ్లి చేశారని. ఇట్లా నేనేమంటానంటే ఒక రాజకీయ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండేటువంటి షర్మిల నేను క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని చెప్పుకున్నప్పుడు అంతే అంతే స్ఫూర్తితోటి ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు నేనే హిందువుని ఎందుకు చెప్పుకోరు? సమస్య అది. నేనే హిందువుని ఎందుకు చెప్పుకోడు? నేను హిందువులని కేసీఆర్ చెప్పుకోవాలి, నేను హిందువులని చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి, నేను హిందువులని రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవాలి, నేను హిందువులని ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి, నేను హిందువులని బీజేపీలో ఉన్నవాళ్ళు చెప్పుకోవాలి, ఇంకొక పార్టీ ఉంది ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ చెప్పుకోవాలి, లేదా ప్రతి ఎమ్మెల్యే చెప్పుకోవాలి. ఎందుకని 95% ఓట్లు హిందువులవి. కానీ హిందువుల ఓట్లు కాదా? రోజున 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలు ధ్వంసం చేస్తుంటే మొన్న 15 రోజుల నాడు రాజమండ్రి దగ్గర దేవాలయంలోకి పోయేసి మలమూత్ర విసర్జన చేస్తుంటే ఏ ఒక్క ఎమ్మెల్యేకి తేలుగుట్టినట్టుండదా? ఈ రోజున వివరణ ఇచ్చుకుంటుంది షర్మిల. నేను నా కొడుకు పెళ్లి క్రైస్తవ మత ప్రకారమే చేశానని క్రైస్తవ సమాజానికి వివరణ ఇచ్చుకుంటుంది. అంత ధైర్యంగా వివరణ ఇచ్చుకొని రేపు హిందువుల ఓట్లు ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది?
నువ్వు క్రైస్తవురాలు అయితే క్రైస్తవ మతం ఓట్లు అడుగుతావా? ఆయన కాకినాడ ఎమ్మెల్యే ఉండి, అంటే నేను తెలంగాణలో, నేను ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాను, లేదు ఎక్కడైనా హిందూ సమాజమే కదా. ఆయన అంటాడు క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఈ రాష్ట్రానికి క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఓట్లేశారా? లేకపోతే ఆయన రాజకీయ పరిపక్వతను చూచి, పరిపాలన దక్షతను చూచి, రాజకీయ చాతుర్యాన్ని చూచి, నాయకత్వ నేతృత్వ పటిమను చూచి ఓట్లేశారా? రాజశేఖర రెడ్డి కొడుకుని వేశారా? ఏం చూసి ఓట్లేశారు? ఆయన క్రైస్తవుడు, ప్రతి వారం చాలా చక్కగా చర్చికి వెళ్తాడు, క్రిస్టియన్ పాస్టర్ ఏ రకంగా హావభావాలతో మాట్లాడుతూ ఉంటారో ఒక రాజకీయ నాయకుడు కూడా ఇలాగే మాట్లాడుతాడు చెప్పి అట్లా చేస్తున్నాడని చెప్పి ఓట్లేశారా? కాబట్టి క్రైస్తవులు, మేము క్రైస్తవులు అని చెప్పి హిందూ సమాజం దగ్గర ఓట్లు అడిగితే హిందువులు వాళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలా? నీ మతం నీ ఇంట్లో నువ్వు ఏమైనా ఆచరించుకో. మనలో కూడా చాలా మంది ఉన్నాము. మనం వైష్ణవులు ఉంటాం, శైవులు ఉంటాం, స్మార్తులు ఉంటాం, మధ్వలు ఉంటాం, శాక్తేయులు ఉంటాం, ఎవరి ఆచారం వాళ్ళది. కాబట్టి నేను దీనికి సంబంధించిన కాబట్టి ఓటు మరి అడిగామా? లేదు కదా. కాబట్టి మతాన్ని ముందుకు తీసుకొచ్చి హిందూ సమాజాన్ని ఏమంటాం అవమానపరుస్తూ, హిందూ సమాజాన్ని చక్కగా ఆమె చెప్పింది షర్మిల చూశాను నేను. ఒక ఏమంటారు ఒక అన్యుల జంటను కూడా ఆశీర్వదించబడ్డారని. అన్యులంటే ఎవరు? హిందువులా? నీకు కొడుకు పెళ్లిలో వేరొక అన్యుల జంటను ఆశీర్వదించబడ్డారంటే ఇంకొక హిందువుల జంటని క్రైస్తవ మతంలోకి మార్చారా? మతం మార్చడే నీ ఎజెండా అయినప్పుడు నువ్వు ఒక రాజకీయ పార్టీ ఎట్ట పెడతావు? ఒక సెక్యులర్ రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా నువ్వు ఎట్టుంటావు? కాబట్టి ఈ రకంగా ఈ రోజున రాజకీయము, పరిపాలన, సమాజం ఇది కాదు. రాజకీయ పార్టీల ముసుగులో, అధికారం ముసుగులో యథేచ్ఛగా మత మార్పిడి చేయడం కొరకే ఈ క్రైస్తవ అంతర్జాతీయ మాఫియా యొక్క ముఖాలు ఈ రోజున ఈ రాష్ట్రంలో కనబడుతున్నాయి, ఆ రాష్ట్రంలో కనబడుతున్నాయి, దేశంలో కూడా ఆ ముఖాలు జాతీయ స్థాయిలో కూడా ఉన్నాయి. వాటి పట్ల హిందూ సమాజం జాగరూకులై ఉండాల్సిందే. ఎవరు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళని హిందూ సమాజం రాజకీయంగా బహిష్కరించాలి. రాజకీయంగా నేను భారతీయుని చెప్పి ఓటేస్తాం. మేము క్రైస్తవులం కాబట్టి క్రైస్తవులే ముఖ్యమంత్రులుగా ఉండాలా, క్రైస్తవులే రాజకీయ నాయకులుగా ఉండాలా, ముస్లింలు భారతీయుడు కాబట్టి ఓటేస్తున్నారు. హిందువులు ఎవరు మతాన్ని చూసి ఓటేస్తున్నారా? కాబట్టి ఈ రకంగా ఎల్లకాలము హిందూ సమాజం మీద దాడి చేస్తూ, హిందువుల్ని చీలుస్తూ, హిందువుల్ని మతం మారుస్తూ రాజకీయాలు జరగాలంటే అది ఇక చెల్లదు. ఈ విషయంలో మేము చాలా స్పష్టంగా హిందూ సమాజానికి పిలుపునిస్తాం. ఈ రాజకీయాల్లో ఎవరైతే వేరే మతస్థులు ఉండి హిందూ సమాజాన్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారో, మేము తప్ప మీకు గతి లేరు అనే స్థితిలో వ్యవహరిస్తున్నారో అటువంటి వాళ్ళ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాల్సిందే, వాళ్ళని రాజకీయంగా బహిష్కరించాల్సిందే అని మొహమాట లేకుండా చెప్తాం. అది కమలానంద భారతి గారు చెప్తున్నారు. కానీ హిందూ మతానికి సంబంధించిన ప్రభావితం చేసే చాలా మంది పీఠాధిపతులు ఈ పిలుపును అంగీకరిస్తారా? ఈ పిలుపులో భాగస్వాములు అవుతారా? చాలా మంది అంగీకరిస్తారు, కానీ ఓపెన్ గా చెప్తారా? చాలా మంది. ఇప్పుడు నేను ఇంకా ఏ పార్టీ అట్టే చెప్పలేదు. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చెప్పి, మీ హృదయ కమలంలో ఏ ఆలోచన వచ్చేదా ఒకటేమో చెప్పాడు ఆయన, గణపతి సచ్చిదానంద స్వామి వారు. అంటే మీరు పొలిటికల్ గా వచ్చింది కాబట్టి చెప్తాను. అసలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది బీజేపీ కాదు. 2013లో త్రివేణి సంగమం జరిగినటువంటి అక్కడ 6,000 మంది ధర్మాచార్యులు, మొత్తం భారతదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, వాళ్ళందరూ కలిసి కూర్చున్న సభలో అప్పుడు ఆయన ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి, ఆయనని ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు ఇప్పుడే ప్రకటించండి అన్నారు. మీకు అందుకు అనుగుణమైనటువంటి సమాధానమే వస్తుందని చెప్పి వేదిక మీద చెప్పారు. కాబట్టి సాధు సంతువులు వాళ్ళందరూ కూడా హిందుత్వం పట్ల చాలా స్పష్టమైన విధానంతో ఉన్నారు. అందులో ఇప్పుడు అయోధ్య రామజన్మభూమి వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వాల్లో పంచభూతాల సాక్షిగా కుంభకోణాలు జరిగేది. ఇప్పుడు ప్రధానమంత్రి పంచభూతాల సాక్షిగా ధర్మాన్ని వికసింపజేస్తున్నారు. చారుధాం దగ్గర నుంచి హిమాలయ స్వామి, హిమాలయంలో చారుధాం దగ్గర నుంచి ద్వారక సముద్రం లోపల దాకా పంచభూతాల సాక్షిగా హిందూ ధర్మం ప్రకారం ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఉన్నాడు. మేము ఎందుకు చెప్పం, ఎందుకు సమర్థించం, ఎందుకు పిలుపునివ్వం? మాకు ఆనందం, మా గౌరవం, మా ఆత్మగౌరవం, మా అస్తిత్వం,
మా ఉనికి, మా చరిత్ర, మా ఆవేదన మేము ఎందుకు దాన్ని అంగీకరించాం, ఎందుకు సమర్థించాం? ఖచ్చితంగా దాన్ని సమర్థిస్తాం. మీరు చేస్తారు స్వామి. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్న కేంద్ర ప్రభుత్వం మత మార్పిడులు అడ్డుకోవటం లేదని ఒకటి. రెండవది, కింది స్థాయిలో ఒకప్పుడు అంటే హిందూ మతంలో అనాచారాలు ఉన్నాయి కాబట్టి మార్పిడి అని. ఇప్పుడు ఎవ్వరు కూడా, ఏ స్వామీజీలు కూడా, అక్కడక్కడ జరుగుతున్న సమూహాలు మాత్రమే అడ్డుకుంటున్నాయి మత మార్పిడులు కానీ, ఎక్కడ కూడా పీఠాధిపతులు కానీ, ప్రభావితం చేసే స్వామీజీలు కానీ ఎవరు అడ్డుకోవటం లేదు. కారణం ఏమిటి? అలా లేదు. మన హిందూ సమాజం చాలా పెద్దది. ఎవరెవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేనైతే వ్యక్తిగతంగా నా వరకైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 9,000 గ్రామాలు తిరిగాను నేను. హంపి పీఠాధిపతి స్వామివారు ఎవరైతే మాలపల్లెలు, మాదిగపల్లెలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇంటి లోపలికి పోయి దీపాలు వెలిగిస్తున్నారు. చాలా మంది ఈరోజు ఇళ్లకి తిరిగి గ్రామాలు తిరిగి చేస్తున్నారు. నేను ఒక్కడనే కాదు, మొత్తం భారతదేశంలో కొన్ని పీఠాలు వాళ్ళ ఆచార సాంప్రదాయాలను అనుసరించి వాళ్ళకంటూ ఒక పరిధి ఉంటుంది. దాన్ని వాళ్ళు దాటి రాలేరు. వాళ్ళ మర్యాదను మనం గౌరవించాలి. వాటిని మనం అలాగే చేసుకుందాం. మనం ఉన్నాం, వాళ్ళు ఆ పని చేయనివ్వండి, మనం ఈ పని చేసుకుంటాం. అట్లా ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పింది వాస్తవం. ఏమిటంటే ఇప్పుడు గ్రామంలో ఒక చర్చి లేదనుకోండి, అక్కడికి వచ్చి ఈరోజు కొత్తగా ఒక చర్చి వేసి అక్కడ ఒక పాట వినబడింది, మైక్ వినబడింది అనుకోండి, మనకు అది కనబడుతుంది. మనకు అక్కడ రామాలయంలోనో కృష్ణాలలో భజన జరుగుతుందంటే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా చూడం. అట్టని దానిని తక్కువగా అంచనా వేయట్లేదు. ఈరోజు ఆంధ్రాలో ఎంతవరకు హిందూ సమాజానికి నష్టం జరగాలో అంతవరకు జరిగిపోయింది. ఈరోజు వేగంగా మత మార్పిడి జరుగుతున్న తెలంగాణలో. మీరు భద్రాచలం అడవుల్లో చూస్తే ఇస్లాం మతం వ్యాప్తి చాలా వేగంగా జరుగుతుంది. ముస్లిం కన్వర్షన్. మిగతా మొత్తము మనం కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, మిగతా ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉండే లంబాడా తండాల్లో విపరీతంగా క్రైస్తవ మత మార్పులు జరుగుతున్నాయి. ఇంతకు పూర్వం మనం మున్నూరు కాపులు కావచ్చు, లేకపోతే ముదిరాజులు కావచ్చు, యాదవులు కావచ్చు, తెలంగాణలో ఒక్క క్రైస్తవ కుటుంబం ఉండేది కాదు. ఈరోజు క్రైస్తవ పద్ధతిలో బతుకమ్మ పండగే చేస్తున్నారు. కాబట్టి ఏ కులాల్లో ఒక్క కుటుంబం కూడా క్రైస్తవులు లేరో ఈరోజు గ్రామాల్లో వాళ్ళు వీళ్ళని చీల్చి తీసుకోబోతున్నారు. కాబట్టి ఇవన్నీ మనకి అవగతంలో ఉన్న విషయాలు. మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రభుత్వమే అన్ని చేయదనే మరలా కూడా చెప్తాం. వరకట్ట నిషేధం చట్టం లాగా ఉంటుంది అది. మత మార్పిడి చేయకూడదు చట్టం ఎప్పుడో కొత్తగా ఏం లేదు. మత మార్పిడి చెల్లదు. ఒక వ్యక్తి మతం మార్చుకోవాలంటే తను ముందు జిల్లా కలెక్టర్కి అప్లికేషన్ పెట్టాలి. ఆయన ఎంఆర్ఓని ఎంక్వైరీకి పంపాలి. ఎంఆర్ఓ ఊర్లోకి వచ్చి అక్కడ విచారణ చేయాలి. ఇతను క్రైస్తవుడా, హిందువుగా ఉన్నాడా, చర్చికి పోతున్నాడా అని. అప్పుడు ఆ వ్యక్తి అయ్యా నువ్వు ఎందుకు మారావు ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి. అది అయిన తర్వాత ఈ నివేదిక జిల్లా కలెక్టర్కి పంపిస్తే ఆయన అక్కడ మతం మార్చాలి. ఎవరైనా చేస్తున్నాడా? అసలు చట్టమే ఇది. చట్టం ఉంది, చట్టం లేకుండా ఎక్కడికి పోయింది? ఆ చట్టం అమల్లో లేదు. గోహత్య నిషేధం చేయకూడదని అప్పుడు ఆంధ్రప్రదేశ్ 1977లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేశారు. ఆ చట్టం కాపీ ఈ రోజున మనం చూపించాల్సి వస్తుంది జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి. ఇది ఒక చట్టం ఉందా అంటే అని అడుగుతున్నారు వాళ్ళు. లారీలు పోతూనే ఉన్నాయి. కాబట్టి చట్టాలు చేసిన సమాజం వాటి ఇప్పుడు మనకి వ్యక్తిగతంగా కూడా మన ఆస్తులకు సంబంధించిన కోర్టుకు పోయారనుకోండి, కోర్టు తీర్పిస్తే అమలు చేసేది ఎవరు? మళ్ళీ లోకల్గా ఇక్కడ స్థానికంగా ఉండే రెవెన్యూ పోలీసు వాళ్ళు సహకారం కావాలి కదా. వీళ్ళు ఏదో ఒక పని చెప్పి వాయిదా వేస్తున్నారు కదా, అమల్లోకి రాదు కదా. ఇట్లాంటివే దేవాలయాల భూముల పట్ల కావచ్చు, మత మార్పిళ్ల పట్ల కావచ్చు, లేకపోతే లవ్ జిహాద్ పట్ల కావచ్చు. ఇప్పుడు ఈ ఊర్లోనే ఒక అర్చకుడిని దేవాలయంలోకి వచ్చి చంపేసారు. ఏం జరిగింది? మరి దానికి ఉద్యమించవలసింది ఎవరు? రేపు ఇదే అసలు చెప్పాల్సింది ఇది. గణేష్ నిమజ్జనానికి 2 లక్షల మంది వస్తారు, శివరాత్రికి 1,00,000 మంది వస్తారు. మరి మన హిందువుని, మన పూజారిని చంపేశారంటే ఎవడు రాడు. ఈ చైతన్యంతో పాటు ఆ చైతన్యం కూడా రావాలా? ఇదే వరంగల్లో రోడ్డు మీద పోతుంటే ఇది దేవాలయ భూమి, ఇది మఠం భూమి అని చూపిస్తుంటారు. ఇప్పుడు కాదు నేను చెప్పేది, 20 ఏళ్ల క్రితం పూర్వాశ్రమంలో, నా పూర్వాశ్రమంలో ఇదే వరంగల్లో తిరిగినప్పుడు ఇదంతా మన దేవాలయ భూమి, ఇది అంతా మన దేవాలయ భూమి చూపిస్తుండేవాడు. కాబట్టి వాటి గురించి కావచ్చు, వీటి గురించి ఏదైనా సరే సమాజమే బాధ్యత. మన సమాజాన్ని మనం నిరంతరం చైతన్యవంతం చేయాలి. 30 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు మేలు. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఒక రక్షణ కల్పిస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరు ఏ గొడవ చేసినా హిందువులు ఎత్తి లోపలేస్తారు. మీకు తెలుసు కదా, 2013లో నన్ను జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? కారణం ఏంటి? నన్ను ఎందుకు పెట్టారు తెలుసా?
ఆ పక్కన ఒక ఆయన అరెస్ట్ చేస్తే ఈ పక్కన ఒక ఆయన అరెస్ట్ చేయాలి. ఇదే న్యాయం. తప్పు చేయకపోయినా ఈ పక్షాన్ని కూడా ఒకరిని చూపించాలా. సో ఇంతవరకు అది జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ లేదు. ఇప్పుడంటే దేశంలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు 10 మందిని జైలుకు పంపించాం కాబట్టి హిందువులు కూడా 10 మందికి జైలుకు పంపించాలా. పైనసార్లు ఇళ్ళు తగలబెట్టారు. తగలబెట్టిన వాళ్ళు 30 మంది అరెస్ట్ అయ్యారు. ఇళ్ళు పడిపోయిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తేట. వాడు ఆస్తి బాయ, కొంప బాయ, పెళ్ళాం బిడ్డలు కూడు లేకపోయా, వాళ్ళు చెట్టు కింద ఉన్నారు, వీళ్ళు జైల్లో ఉన్నారు. ఏం న్యాయం ఇది? అందుకని ఇటువంటి పరిస్థితి మారిన ఒక సందర్భం భారతదేశంలో ఉంది. ఇంకా మార్పు రావాలి. మనమే ఒక రాజకీయ పార్టీ అని చెప్పట్లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా దీన్ని స్వీకరించాలి. అందరినీ సమానంగా చూడండి. ఎప్పటికైనా అదే జరుగుతుంది. ఈ దేశంలో ఒక 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అనుకో, వాళ్ళు ఎక్కడికి వారు ఇక్కడే ఉంటారు. ఈ దేశంలో 5 కోట్ల మంది 4 కోట్ల మంది క్రైస్తవులు ఎక్కడికి వారు ఇక్కడే ఉంటారు. 1980లో మీనాక్షిపురం అనే గ్రామాన్ని రాత్రి రహమ్మత్ నగర్ గా మార్చేస్తే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తమిళనాడుకి వెళ్ళింది. తమిళనాడు నుంచి తిరిగి ఢిల్లీకి వచ్చిన తర్వాత అప్పుడు అన్ని పార్టీల్లో ఉండే 40 మంది మైనారిటీ ఎంపీలు ఆ దగ్గరికి వెళ్ళారు. మా మైనారిటీకి రక్షణ కల్పించమని అడిగితే 1980లో ఇందిరాగాంధీ గారు చెప్పినటువంటి సమాధానాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను. మెజారిటీ ప్రజలతో కలిసి జీవించడం నేర్చుకోమని చెప్పింది. చెప్పింది బీజేపీ కాదు, కాంగ్రెస్. ఇందిరాగాంధీ చెప్పింది మెజారిటీ ప్రజలతో కలిసి జీవించమని చెప్పింది. అలా సమాజం యొక్క పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి లక్షణం రాజకీయాల్లో ఉండేవాళ్ళకు ఉండాలి. ఎక్కడో దగ్గర నిజాయితీగా వ్యవహరించకపోతే అదే రాజకీయ, ఇప్పుడు ఆమె ఇంకొక దగ్గర ఇంకొక రకంగా వ్యవహరించి ఉండొచ్చు, అస్సాంలోనో పంజాబ్లోనో వేరే విధంగా ఉండొచ్చు, ఇక్కడ ఈ విధంగా వ్యవహరించింది. అందువల్ల ఏంటంటే ఎవరు ఎప్పుడు ఎట్లా చేశారు, ఏ పార్టీలో వాళ్ళు ఉన్నా ఈ స్టాండ్ తీసుకున్నారనుకోండి, సమాజంలో అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటారు. స్వామి, చివరగా చెప్పండి. తెలంగాణలో ప్రభుత్వం మారిపోయింది. గతంలో కూడా పాలక మండలన్నీ కూడా ఉపాధి కేంద్రాలుగా మారిపోయినని ఎప్పటికీ ఆందోళన జరుగుతుంది. మీరేమైనా సలహా ఇస్తారా, సూచిస్తారా? ఇప్పుడు వెంటనే ప్రభుత్వానికి సలహా ఇస్తే, గత ప్రభుత్వాలకి సలహాలు ఇస్తే ఏం చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఉన్నారుగా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ ఒకే పాఠశాలలో చదువుకుని వచ్చారండి. కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ ఇట్లా ఏమి ఉండదు. వాళ్ళ మనస్తత్వం అంతా ఒకటి, యాటిట్యూడ్ ఒకటే ఉంటుంది. అది మారాల. ఇప్పుడు మనం చెప్పామనుకోండి, దేవాదాయ చట్టం ఉన్నంత వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వాళ్ళే దేవాలయ మండలిలో ఉంటారు, లేదా కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళే ఉంటారు. నేను చెప్తున్నాను, ఒకవేళ తెలంగాణలో బీజేపీ వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా ఆ చట్టాన్ని తీసేయరు, వాళ్ళే దేవాలయాల్లో ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఒకవేళ దేవాదాయ చట్టాన్ని తీసేస్తే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇది బయట ఓపెన్ గా చెప్పడం ఇబ్బందికరమైన విషయం నేను చెప్తున్నా. అందరూ దేవాదాయ చట్టం రద్దు చేయమని రోజు టీవీలో చెప్తుంటారు. మన సుమన్ టీవీలో చాలా మంది ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ హిందూ సమాజం దగ్గర లేకుండా దాన్ని రద్దు చేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు గ్రామం ఉందండి, గ్రామంలో 2 పార్టీలు ఉంటాయండి, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ రాజకీయ కేంద్రమే దేవాలయం అండి. దీన్ని అర్థం చేసుకోకపోతే ఎట్ట? నేను విమర్శించటంలా, అక్కడ వాస్తవ స్థితి ఇది. ఆ దేవాలయానికి 10 రూపాయలు ఇచ్చేది వాళ్ళే, అక్కడ ఉత్సవాలు చేసేది వాళ్ళే. గ్రామంలో హిందూ సమాజానికి ధార్మిక నాయకత్వం లేదు. ముస్లిములకు, క్రైస్తవులకి ధార్మిక నాయకత్వమే రాజకీయ నాయకత్వం వహిస్తుంది. హిందువుల దగ్గరికి వచ్చేటికి రాజకీయ నాయకత్వమే ధార్మిక నాయకత్వం వహిస్తుంది. అది సమస్య. ఇది నేను ఒక పార్టీని ఉద్దేశించి నేను అన్నాను, మొత్తం వ్యవస్థ ఇలా ఉంది. ఈ వ్యవస్థని మనం వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు గ్రామంలో ఉంటే 10 రూపాయలు డబ్బులు ఇవ్వగ. 1990కి ముందు గ్రామానికి పోతే రైతు అన్నం పెట్టేవాడు. రైతు 90 తర్వాత ఈ రోజున రైతు అనేవాడు ఎక్కడున్నాడు అసలు? నేను 1980 నుంచి సమాజంలో తిరుగుతున్నా. ఒక గ్రామానికి పోతే ఏదైనా రైతు వారిగా ఉంటే ఎవరైనా బట్టలు అమ్ముకునేవాడు, ఎద్దుల వ్యాపారానికి వచ్చిన వాడు, దేనికి వచ్చినా ఒక రైతింటికి పోతే అన్నం పెట్టేవాడు. నేను కూడా ఒక రైతింటికి పోతే నాకు అన్నం పెట్టేవాడు. ఈరోజు రైతులు లేరు. రాజకీయ నాయకత్వం తప్ప వేరే అసలు ఈ రోజున ఎక్కడో శ్రీకాకుళం నుంచి లేకపోతే ఇంకెక్కడో దూరం నుంచి హైదరాబాద్కి వచ్చారంటే, ఆదిలాబాద్ నుంచి, అనంతపురం నుంచి అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలు ఖాళీ అయిపోయినాయి. ఎందుకని? గ్రామాల్లో ఉండలేని పరిస్థితి, మొత్తం మైగ్రేషన్. హైదరాబాద్లో ఉంటే హాయిగా ఉంటుంది, ఏదో పండగ పోచమ్మకో ఏదో చేసుకున్నప్పుడు పోదాం, 10 రూపాయలు ఇచ్చుకుందాం వచ్చేస్తాం, గ్రామం దండం పెట్టుకుందాం, ఎలక్షన్ అప్పుడు పోదాం, ఓట్లు వేసుకుందాం వచ్చేస్తాం. ఇది పరిస్థితి. అందుకని ఇట్లాంటి వాతావరణం ఇప్పుడు నా వైపు, ఇప్పుడు మీరే చెప్పారు కదా పాదయాత్ర నాకు అన్నవారు పెట్టారు, అయితే కాంగ్రెస్ వాడు, లేదా తెలుగుదేశం వాడు, లేదా బీజేపీ వాడు. ఊరికి పోతే నాకు స్వాగతం పలికింది ఎవరు? వాళ్ళే. కాబట్టి హిందూ సమాజానికి రాజకీయ నాయకత్వమే ధార్మిక నాయకత్వం ఉంది గ్రామాల్లో. మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసేసినా మళ్ళీ వీళ్ళే అక్కడ దానిని నిర్వహించాలి తప్ప వేరే లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది అది. కాబట్టి వెంటనే ఇదేదో అయిపోతుంది అట్లేం కాదు. మన యువకులే అక్కడికక్కడ ఇప్పుడు గణేష్ మంటపాలు పెట్టేటప్పుడు మనం చాలా విస్తృతంగా చూస్తాం. ఏంటంటే చదువుకున్న వాళ్ళు, ఇట్లాంటి మన కాలనీలో 10 మంది డబ్బులు ఉండేవాళ్ళు, అడ్వకేట్లు, డాక్టర్లు ఉండే దగ్గర కాదు. మీరు కొద్దిగా కిందికి సమాజంలోకి వెళ్ళండి. పేదవాళ్ళు ఉంటారు, కూలి పని చేస్తారు, సెంటరింగ్ చేస్తుంటారు, పెయింటింగ్ చేస్తుంటారు, పాచి పని చేస్తుంటారు. అటువంటి వాళ్ళు అక్కడ అసలు మన సంస్కృతి, జానపదమైనటువంటి నాట్యాలు కావచ్చు, అక్కడ రకరకాలుగా పద్యాలు పాడడం, పాటలు పాడడం, వాడు ఒక పందిరి వేసుకుంటారు, దేవుణ్ణి పెట్టుకుంటారు. కాబట్టి హిందూ సమాజంలో సంస్కృతి ఎన్ని అంచెల్లో ఉన్నదో అందరూ చేస్తున్నారు, అందరూ కాపాడుతున్నారు. ఇక్కడే నేను పాదయాత్ర ఇప్పుడు రేగొండకు పోయినాను. రేగొండ అనే గ్రామంలో 40 మంది రామాయణంలో ఉండే పూర్తి పాత్రల వేషధారణ చేసుకుని 11 రోజుల పాటు మొత్తం రామాయణాన్ని గానం చేస్తారు. నా పాదయాత్రలో రేగొండ నుంచి అక్కడ ఇది ఉంది కదా, నరసింహస్వామి దేవాలయం ఉంటుంది లోపల, ఎవరిది కొటంచ నుంచి మళ్ళీ గన్పూర్ నుంచి నాకు రామప్ప దేవాలయం దాకా వాళ్ళు నాతోటి నడుస్తూ దశరుడు పద్యం దశరుడు, రాముడి పద్యం రాముడు, సీత పద్యం సీతమ్మ అట్లా పాడుకుంటూ నాతోటి పాదయాత్ర చేశారు వాళ్ళు. ఆ రాసిన ఆయన ఇక్కడ ఇప్పుడు మనం చెప్పే భూపాలపట్నం ఉంది, ఆ భూపాలపట్నం లోపల ఒక ఆశ్రమంలో ఆయన స్వామీజీ ఉంటే ఆయన రామాయణం రాశారు. వీళ్ళు నాటకం నేర్చుకున్నారు. ఇప్పుడు ఇది నేర్చుకోమని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? పీఠాధిపతులు చెప్పారా? లేదా హిందూ మత గురువులు చెప్పారా? హిందూ మతానికి, ధర్మానికి ఉండే ఒకే ఒక అదృష్టం ఏమిటంటే సమాజం తనంతట తానుగా దానిలో ఉంది, తనంతట తానుగా నేర్చుకుంటున్నది. ఇప్పుడు పేరు నృత్యం ఎవరు నేర్చుకోమని చెప్పారు? ఈ ఊర్లో త్యాగరాజ ఉత్సవాలు చేసి ఎవరు చేయమని చెప్పారు? అందుకని హిందూ సమాజం ఇప్పుడు మన శరీరానికి ఎట్లయితే ఇంటర్నల్ మెకానిజం అని మనం అంటామో, లోపల మన శరీరానికి రోగం వస్తే దాన్ని సరి చేసుకునేటువంటి పద్ధతి, మొత్తము హిందూ సమాజానికి దానికి వచ్చే సమస్యను పరిష్కరించే శక్తి అంతర్లీనంగా కలిగి ఉంది. కాబట్టి ఇది నిలబడుతుంది. మనం చేసేది దానికి కొద్దిగా ఏదో మందు పీయడం తప్ప మొత్తం హిందూ సమాజాన్ని మనం ఏదో ఉద్ధరిస్తున్నాం అనుకుంటే దానికంటే అమాయకత్వం ఇంకొకటి లేదు.